శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సర కానుకగా మకర రాశి వారికి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒక జాతకంలో ఆ జాతకుడు వివాహం జరగాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ధైర్యంగా ఒక పని స్వతంత్రంగా చేయాలన్నా, ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలన్నా, అలాగే ఒక గృహం కొనుక్కోవాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా, విజయవంతంగా వ్యవసాయం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, కనీసం ఒక వాహనం నడపాలన్నా కూడా జాతకుడికి ధైర్యం, దాని ద్వారా కుజగ్రహ బలం తప్పనిసరిగా ఉండాలి. కుజగ్రహ అనుగ్రహం లేనిదే ఏ జాతకుడు ఎక్కడ ఏ రాశిలో జన్మించినా సరే ఆ జాతకంలో కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకి వివాహ సంబంధించిన విషయాల్లో కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే శీఘ్రంగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత భర్త యొక్క ప్రవర్తన, అతని నడవడిక, భర్త ఉద్యోగం, అతని ఆయుష్ కూడా ఈ భార్య యొక్క కుజుని యొక్క స్థితి మీదే ఆధారపడి ఉంటుంది. సో అలాగే మగవాడి జాతకంలో ఉద్యోగం చెయ్యాలన్నా, ఒక స్థాయిలో నిలబడాలన్నా కూడా కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి మకర రాశి వారికి కుజుడు ఒక విధంగా శత్రుగ్రహం అవుతూ ఉంటాడు. అంటే రాష్ట్రాధిపతి శనికి మరి కుజుడు శత్రుగ్రహంగా భావించడం జరుగుతూ ఉంటుంది. మకర రాశి అంటే శని యొక్క స్వక్షేత్రంలో కుజుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. అలాగే కుజుని యొక్క స్వక్షేత్రంలో శని నీచ పొందుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల కుజ శని సంబంధం ఎక్కడ ఏర్పడినా కూడా కుజుడు బలవంతుడు అవుతూ ఉంటాడు. అంటే శని వృత్తికారకుడు, కుజుడు ధైర్యానికి కారకుడు, దేహానికి కారకుడు. అందువలన ఈ కుజ శనిలు కలిసినప్పుడు వాడు రక్షణ రంగంలో కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వాటిలో కానీ, ఇంజనీరింగ్ సంబంధించిన వృత్తుల్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ 100% రాణించగలుగుతుంటాడు. ఒక మంచి కార్యకర్తగా, ఒక దేశ రక్షకుడిగా, ఒక ఫ్రీడమ్ ఫైటర్గా రాణించగలుగుతూ ఉంటాడు. సో ఏదన్నా శని యొక్క స్థితి వలన కుజుడు కంప్లీట్గా బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి ఉదాహరణ మరి మకర రాశిలో శని యొక్క రాశిలో కుజుడు ఉచ్చ పొందడం. సో అందువలన ఈ రాశి వారికి కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి. మరి ప్రస్తుతం ఈ 2024 ప్రారంభంలో కుజుడు వ్యయస్థానంలో ఉండగా ఈ సంవత్సరం వీళ్ళకి ప్రారంభమవుతుంది. మరి చతుర్థ లాభాధిపతి 12లో ఉండడం, అంటే చతుర్థాధిపతి వ్యయంలో ఉండడం. మరి ఇక్కడ బిగినింగ్లోనే 4-12 ఎక్స్చేంజ్ జరిగింది. ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పనిసరిగా ఫిబ్రవరి 5వ తారీఖులోపు ఈ జాతకుడు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేసులోకి మారడం కానీ, లేదా చదువు నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, లేదంటే వేరే ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి కొనడమో, వ్యవసాయం నిమిత్తమో, జీవనోపాధి నిమిత్తమో మరి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన యొక్క వృత్తిని నిర్వహించుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఈ మకర రాశి వారికి. అలాగే లాభాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే పెద్దలు ఇచ్చిన ధనమో, అతను గతంలో సంపాదించిన ధనం ద్వారానో ఏదో దాంట్లో పెట్టుబడి పెట్టడం jరుగుతుంది. సో దీన్ని బట్టి సూక్ష్మంగా ఆలోచించినప్పుడు జాతకుడు తను సంపాదించిన ధనంతో ఒక స్థిరాస్తి కొనుక్కోవడం కానీ, ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ జరిగే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా తను ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో అదర్ దెన్ బర్త్ ప్లేస్లో మార్చు స్థానానికి, ఎక్కడైతే చదువుకొని ఎక్కడైతే పేరెంట్స్ ఉంటారో ఆ ప్లేస్కి వేరే మార్గంలో మరి అతను జీవనోపాధి కొత్తగా ప్రారంభించడం, కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవడం లాంటివి జరుగుతాయి. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 మధ్యలో మరి రాశిలోకే కుజుడు స్వక్షేత్రంలో అంటే ఉచ్చక్షేత్రంలో ప్రవేశించడం వల్ల ఈ మకర రాశి వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఏర్పడుతుంది.
ఈ రుచిక మహాపురుష యోగ ప్రభావం ఎలా ఉంటుందంటే జాతకుడు ఒక అత్యంత ధైర్యవంతుడు, అంటే సింహంలాగా పోరాడుతుంటాడని, వృత్తిలో సక్సెస్ పొందుతుంటాడు, భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, కుటుంబాన్ని రాజ్యాన్ని సంస్థల్ని కాపాడుతుంటాడు. అంటే మొత్తం మీద ఏంటంటే అటు రాజకీయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే మకర రాశి వారికి కుజుడు ఎంత శత్రుగ్రహం అయినప్పుడు కూడా అక్కడ ఉచ్చ పొందడం వలన జాతకుడిని వ్యక్తిగతంగా అభివృద్ధి పరిచే విధంగా చేస్తాడు. వృత్తిలో ఇంప్రూవ్మెంటు, అలాగే తన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయడం కానీ, ఏదో సిక్స్ ప్యాక్ బాడీ పెంచుకోవడం కానీ, లేదంటే బాక్సింగ్ లాంటి విద్యలు నేర్చుకోవడం కానీ, ధైర్యంగా ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళడం, లేదంటే ఈ పోలీస్ సంబంధించినటువంటి శాఖలో ప్రవేశానికి తగిన ట్రైనింగ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కుజుడు జాతకుని క్రమశిక్షణగా మారుస్తూ ఉంటాడు. జీవన విధానం, దైనందిన జీవితం, లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి బద్ధకం, లేజినెస్ పోయి చాలా యాక్టివ్గా తయారడం జరుగుతుంది. మార్చి 15 తర్వాత ధనస్థానంలోకి కుజుడు వస్తున్నాడు. అంటే లాభాధిపతి ధనస్థానం, చతుర్థాధిపతి ధనస్థానం కాబట్టి జాతకుడికి ఒక ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, స్వయం కృషితో సంపాదన వల్ల కానీ, వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల కానీ, అన్నదమ్ముల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఒకరు కానీ మీరు కానీ కుటుంబానికి దూరంగా ఉపాధి నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది. లేదంటే కుటుంబంలో ఒకరు వివాహం అవడం వల్ల వారు వేరే ప్రాంతం వెళ్ళడం కూడా జరగవచ్చు. మరి ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో కుజుడు 3వ స్థానంలో సంచరిస్తాడు. 3వ స్థానం అనేది విక్రమ స్థానం, ధైర్యానికి సంబంధించింది కాబట్టి జాతకుడు నూతన ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. కొత్త ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తాడు, పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. మరి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా 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 అనుకూలంగా ఉంటుంది. సో ఆగస్టు 26, అక్టోబర్ 20 మధ్యలో నూతన ఉద్యోగ అవకాశాలు, కోర్టు సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. సో ఏదైనా మరి కుజుడు ఈ రాశివారికి శత్రుగ్రహం కాబట్టి కంపల్సరిగా ఎప్పుడు కూడా మన మిత్రగ్రహాలకి ప్రసన్నం చేసుకోవడంలో దానాలు ఇవ్వడం కానీ, పూజలు చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. రత్నాలు లాంటివి ధరించవచ్చు. శత్రుగ్రహాలను మాత్రం కంపల్సరిగా ప్రసన్నం చేసుకోవాలంటే పూజ రూపంలోనే ధ్యానం చేసుకోవడం ద్వారా వాటిని మరి ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరిగా ఈ రాశి వారికి కుజుడు బాధకుడు అవుతుంటాడు. ఒక పక్క అభివృద్ధినిస్తూనే వేరో పక్క ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి కంపల్సరిగా ఈ జాతకుడు ప్రతి మంగళవారం, ఈ మకర రాశి వారి స్త్రీలు కానీ ఎస్పెషల్లీ స్త్రీలు ప్రతి మంగళవారం నియమంగా ఉండడం, సుబ్రహ్మణ్య స్వామిని చెరుకు రసంతో కానీ, బెల్లం పానకంతో కానీ, తేనెతో కానీ అభిషేకం చేసుకోవడం మంచిది. మగవాళ్ళైతే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, మంగళవారం నియమంగా ఉంటూ హనుమాన్ చాలీసా పారాయణం వల్ల కంపల్సరిగా వారు ఏ వృత్తిలో ఉన్నా కూడా విజయాన్ని 100% సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి,
ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార. అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.